హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇది వచ్చేసి నిన్నటి లంచ్ వ్లాగ్ అండి. లంచ్లోకి వచ్చేసి నేను ఇక్కడ ఉలవచారు ఇంకా కాకరకాయ తాలింపు చేస్తున్నాను. రెండు కూడా చాలా సింపుల్, చాలా ఈజీ కూడా. నేనైతే ఇక్కడ కాకరకాయల కోసం తాలింపు కోసం కాకరకాయలు ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా దీనికి ఉలవచారు కోసం ఉలవలు అయితే ముందు రోజు రాత్రే ఒక హాఫ్ కప్పు వరకు ఉలవలు నానబెట్టి పెట్టేశాను. ఒక 2-3 సార్లు వాష్ చేసుకొని రాళ్ళు ఏమైనా ఉంటే కూడా తీసేసి 12 అవర్స్ పాటు నానబెట్టుకుంటే బాగుంటుంది. ఉలవల్ని రాత్రి నానబెట్టి పెట్టేశాను. నేను ఇక్కడ హాఫ్ కప్పు ఉలవలు తీసుకున్నాను. బాగా నానిపోయినాయండి. ఇంకా అందులోకి 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్లోకి తీసుకుంటున్నాను. కుక్కర్లో ఒక 5-6 విజిల్స్ పెట్టుకోవాలి. ఉలవలు బాగా మెత్తగా అయిపోవాలి. కుక్కర్లోకి నేను ఉలవలు వేసేసి 1.5 కప్పు వాటర్ కూడా వేసి కొద్దిగా సాల్ట్ వేసి కుక్కర్ స్టవ్ పైన పెట్టేశాను. ఇప్పుడు తాలింపు కోసం శనగ్గింజల పొడి చేసుకుంటున్నా. మిక్సీ జార్లోకి వేపిన శనగ్గింజలు, కారానికి సరిపడా ఎండుమిరపకాయలు ఇంకా ఉప్పు వేసి మిక్సీ పట్టేశాను. శనగ్గింజల పొడి మాత్రము. ఉలవలు అయితే పక్కన స్టవ్ పైకి షిఫ్ట్ చేసేసాను. 4 విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు ఇంకా తాలింపు చేస్తున్నాను. ఫస్ట్ కాకరకాయ తాలింపు. ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, కరివేపాకు, సన్న కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తెల్లగడ్డలు ఒక 4 రెమ్మల్ని దంచి వేసేసి మొత్తం అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ వేసుకోవాలి. కాకరకాయలో నేను ఉప్పు పసుపు ఏం వేయలేదు. ఇది పచ్చిదే కూడా తిన్నానండి నేను. అంత చేదు అనిపించలేదు ఎందుకో మరి. నేను కాకరకాయల్లో ఉప్పు ఇంకా పసుపు వేసి ముందే కలిపి పెట్టేయలేదు. ఆ వాటర్ అంతా కూడా ఏం తీయలేదు. అప్పటికప్పుడే కాకరకాయలు అయితే కట్ చేసి వేసేస్తున్నా. కాకరకాయలు ఇలా అయితే కొంచెం లేట్ అవుతుంది కదా ఫ్రై అవ్వడానికి, అందుకని చెప్పేసి బాగా సన్నగా కట్ చేసుకున్న స్లైసెస్ లాగా. మీరు కూడా అలా కట్ చేసుకుంటే వాటర్ కూడా ఏం వేయాల్సిన పని లేదు. ఇక్కడ నేను కాకరకాయల్లోకి ఉప్పు ఇంకా పసుపు కూడా వేసేసి మంచిగా బాగా కలిపేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టాను. మంచిగా వేగుతుంది. ఈ గ్యాప్లో ఉలవచారు పక్కన తీసి పెట్టేశాను కదా, ఇంకా స్టవ్ పైన రైస్ కూడా పెట్టేశాను. బియ్యం కడిగి నానబెట్టి పెట్టున్నాను ఫస్ట్లోనే. ఇంకా ఆ బియ్యం కూడా స్టవ్ పైన పెట్టేశాను రైస్. ఇప్పుడైతే మధ్యలో చెక్ చేసుకుంటూనే ఉన్నానండి నేను ఇక్కడ. మళ్ళీ మాడిపోతుందేమో అని చెప్పేసి లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గిస్తున్న. ఆవిరికి బాగా కాకరకాయలు అయితే మంచిగా ఉడికిపోతాయి. చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బాగా కాకరకాయ అనేది బాగా మగ్గిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా శనగ్గింజల పొడి, నేనైతే మొత్తం వేసేస్తున్నానండి. తినేటప్పుడు రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది కదా. ఇవాళ ఉలవచారు ఒకటే చేస్తున్నాను. ఇంకా కాకరకాయ తాలింపుతో కూడా ఒక 2 ముద్దలు కలుపుకోవచ్చు అని చెప్పేసి శనగ్గింజల పొడి అయితే ఎక్కువగా వేస్తున్నా. నాకు ఎప్పుడు కూడా తాలింపులోకి పొడి ఎక్కువ ఉంటే బాగా ఇష్టము. అందుకని చెప్పి శనగ్గింజల పొడి మొత్తం అంతా వేసేసి కాకరకాయల్లో బాగా కలిపేసి ఒక 2 నిమిషాలు మొత్తం బాగా మిక్స్ చేసేసాను. అంతే అండి, కాకరకాయ తాలింపు అయితే అయిపోయింది. ఇంకా ఉలవచారు కోసం ఉలవలు అయితే మంచిగా ఉడికిపోయినాయి. కొంతమంది దీన్ని ఉలవలు సపరేట్ చేసి ఆ వాటర్ అంతా కూడా పక్క తీసి పెట్టేసి వాటర్తోనే చేసుకుంటారు రసం. మా అమ్మ అయితే అలానే చేస్తుంది. ఉలవల్ని తాలింపు పెట్టేసి స్నాక్స్ లాగా ఇచ్చేది. కాకపోతే నేనైతే ఇలా చేస్తాను. ఉలవల్ని కూడా మంచిగా మెత్తగా పప్పు గుత్తుతో మెదిపేస్తాను. మనం పప్పుచారుకి ఎలా అయితే మెదుపుకుంటామో అలా మెత్తగా మెదిపేసుకోవడమే. లేదంటే మీరు ఉలవల్ని సపరేట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని బాగా పేస్ట్ చేసుకోండి. నేనైతే మెత్తగా పప్పు గుత్తుతో మెదిపేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు అన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కరివేపాకు వేసి ఇంకా కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసుకున్నా. 2 ఎండుమిర్చి, ఒక 3 పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి వేసాను. తర్వాత కొంచెం ఇంగువ కూడా ఇంగువ వేసుకోండి, చాలా బాగుంటుంది రసంలోకి. ఇంకా ఆనియన్ అయితే పెద్ద సైజు ఒకటి తీసుకొని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసి వేసేసాను. అంతే అండి, ఆనియన్స్ బాగా వేగాలి. ఆనియన్స్ చూడండి వేగిన తర్వాత మనము మెదిపి పెట్టుకున్నాం కదా ఉలవలన్నీ కూడా, అదంతా కూడా వాటరు ఉలవలంతా కూడా వేసేసి దాంట్లోకి ఒక పెద్ద కప్పుకి చింతపండు రసం వేస్తున్నా. చింతపండు పులుపు కొంచెం ఎక్కువ పడితేనే బాగుంటుంది రసంలో. వేసేసి అంతా కూడా బాగా కలిపేసి కొంచెం పసుపు, మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా ఉలవలు ఉడికించేటప్పుడు, అందుకని చెప్పేసి నేను కొంచెం మాత్రం సాల్ట్ వేసి ఇంకొన్ని వాటర్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకున్నా. అంటే మనం చారు కొంచెం వాటరీగా ఉంటేనే బాగుంటుంది, మరి చిక్కగా వద్దులే అని చెప్పి కొన్ని నీళ్ళు వేసి మళ్ళీ స్టవ్ పైన పెట్టేశాను. చూడండి, ఒక 5 నిమిషాలకంతా బాగా మరిగింది. ఇలా నురుగా పైకి వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేను లాస్ట్లో కొత్తిమీర వేసి ఇంకా మొత్తం ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి పెట్టేశాను. మరీ బాగా తెల్లనివ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ పైన ఆ వైట్ లేయర్ నురగలాగా వస్తే సరిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే.
అయిపోయిందండి. రైస్ కూడా అయిపోయింది. రైస్‌ని కూడా వంచేసి గంజంతా కూడా వంచేసి స్టవ్ పైన పెట్టేశాను. కాకరకాయ తాలింపు అయిపోయింది. ఉలవచారు అయిపోయింది. అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్‌గా కుదిరాయి. ఉలవచారుకి నార్మల్‌గా చికెన్ ఫ్రై అయితే ఇంకా బాగుంటుంది. కాకపోతే ఆ రోజు నేను కాకరకాయ తాలింపు చేశాను. ఒక్కసారి నా స్టైల్‌లో ఉలవచారు ట్రై చేయండి. డెఫినెట్‌గా మీకు నచ్చుతుంది. అంతే అండి వీడియో. ఇంకా ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. అంతే వీడియో. బాయ్.